మనిషికి ఎన్నో రకాల ఫీలింగ్స్ ఉంటాయి. ప్రేమ, ద్వేషం, బాధ, సంతోషం, కోపం. వీటన్నింటినీ మనిషి ఫీల్ అవ్వడానికి కారణం మనసు. మరి మనసు మనిషిలో ఎక్కడ ఉంటుంది? సైన్స్ పరంగా మనసు అంటే ఏంటి? మెదడుకు మనసుకు సంబంధం ఏంటి? ఇవన్నీ ఒక్క నిమిషంలో చెప్తాను. మనసు చెప్తుంది చేయమని, మెదడు చెప్తుంది వద్దు అని. ఇలా చాలాసార్లు అనిపిస్తుంటుంది. కానీ మనసు అనే పేరుతో ప్రత్యేకమైన అవయవం ఏదీ మనిషికి లేదు. కేవలం మనకు వచ్చిన ఫీలింగ్స్ను మనసుకు సంబంధించినవి అని భావిస్తాం. అయితే ఈ ఫీలింగ్స్ పుట్టే ప్రదేశం మెదడు. ఈ మెదడులోనే మనకు ప్రేమ, ద్వేషం, బాధ, సంతోషం, కోపం, భయం అన్నీ పుడతాయి. మెదడులోని రసాయన చర్యలే ఈ ఫీలింగ్స్ అన్నింటికీ కారణం. మన మెదడు అనుభూతి చెందితే ఈ ఫీలింగ్స్ను అనుభవిస్తాం. నచ్చిన పని చేయమని చెప్పేది మెదడే, వద్దు అని చెప్పేది కూడా మెదడే. ఈ రెండూ కూడా మెదడులోనే జరుగుతాయి. అయితే ఇవి ఒకే మెదడులో ఎందుకు వేరువేరుగా జరుగుతాయి? హార్ట్కి, ఫీలింగ్స్కి సంబంధం ఏంటి? మనసు లేకపోతే ప్రేమ ఎలా పుడుతుంది? వీటన్నింటినీ మెదడులోనే మనసు ఉంది అనే కాన్సెప్ట్తో పార్ట్ 2లో కంటిన్యూ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్లోకి వెల్కమ్.